ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రభు పేరట మరొకసారి ఈ యొక్క వీడియో వర్తమానం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 8వ వచనం చదువుతానండి. 8వ వచనం: అరణ్యమందు మెరీబా యొద్ద కఠినపరుచుకున్నట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. హార్డ్ నాట్ యువర్ హార్ట్స్. అది ఈ దినమును తీసుకున్నట్టు యొక్క టాపిక్. హార్డ్ నాట్, హృదయాన్ని కఠినపరచుకోవద్దు అని చెప్తూ ఏ సందర్భంలో ఇక్కడ చెప్తున్నానంటే రెండు సందర్భాలు చెప్తాం. అనేకం ఉంటున్నాయి కానీ ఇక్కడ ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడి రెండు సందర్భాలు ఒకే విషయాన్ని గురించి నిర్గమకాండములో ఒక సందర్భము, అట్లాగే సంఖ్యాకాండములో ఒక సందర్భం చూస్తాం. నిర్గమకాండములో జరిగినట్టు సందర్భం ఏంటంటే 17వ అధ్యాయంలో వారు ఇశ్రాయేలీయులు ఇప్పుడు ప్రయాణమై వెళ్తున్నారు. అరణ్య మార్గంలో వెళ్తూ ప్రయాణం అయిపోవచ్చు రెఫిదీములో దిగినారు. అక్కడ వాళ్ళకు తాగేదానికి నీళ్ళు లేవు. అప్పుడు వెంటనే వారందరూ కూడా మోషేతో వాదిస్తుంటున్నారు. ఎందుకంటే మోషే కదా వారు నడిపిస్తూ ఉండేది. కాబట్టి మోషే తీసుకొని వచ్చిన వాళ్ళందరినీ యొక్క ఎడారిలో చంపేసేదానికి కోసమా, మాకు నీళ్ళు లేవు తాగేదానికి, మాకు నీళ్ళు కావాలా, నీళ్ళు ఇస్తావా లేదా, తప్పుగా సనుగుచున్నారు. ఏం చేసిన వాళ్ళు సనిగినారు. కొంతమంది నేరుగా అడగలేక సనుక్కుంటున్నారు. అప్పుడు వారందరూ కలిసి మోషేకు ఈ కార్యం తెలిసింది. అప్పుడు వెంటనే మోషే ఏం చేశాడంటే దేవుని దగ్గర, అయ్యా ఈ విధంగా చెప్తుంటున్నారు వాళ్ళు, కోపంతో ఉంటున్నారు, నా మీద రాళ్ళతో కొడతారేమో అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, ఏం భయపడకు, నీ చేతిలో ఉండే కర్ర తీసుకొని అదో ఎదురుగా ఉండేటువంటి యొక్క బండను ఆ ఎదురుగా ఉండే బండను చూడండి, ఇక్కడ చూసినట్టు ఏం చెప్తున్నాడు, నీవు ఇశ్రాయేల్ పెద్దల్లో కొందరు తీసుకుని ఈ ప్రజల ముందుగా నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని, ఇదిగో అక్కడ నేను హోరు మీద బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను ప్రజలు తాగుటకు, నీవు ఆ బండను ప్రజల కొరకు కదా, ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్ళు వచ్చినట్లు సెలవు అడుగా. చూసినట్లయితే చూస్తుంటున్నాం ఇక్కడ కొట్టమని చెప్పినాడు. బండను కొట్టినట్లయితే దాంట్లో నుంచి ఏమొస్తుంది, నీళ్ళు వస్తాయి అంట. ఆ విధంగా చేసినాడు. అక్కడ ఏమైంది, నీళ్ళు వచ్చినాయి. కాబట్టి దానికి ఏమి చెప్పినాడంటే శోధించుట అనేటువంటిది. కాబట్టి దేవుని శోధించిన వాళ్ళు, మాకు నీళ్ళు లేవే, చంపేస్తాడా దేవుడు మమ్మల్ని అన్నట్లు. కాబట్టి శోధించుట అనేటువంటిది చాలా తప్పుగా ఉంటుంది. మస్సా అంటే ఇక్కడ కింద చెప్తుంటున్నాడు శోధించుట అంటాడు. మెరీబా అంటే వాదించుట అనేటువంటి. అట్లాగే ఇదే సందర్భం ఇంకొకసారి నీళ్ళు లేకుండా పోయినాయి. ఈయన నీళ్ళు లేక పోయినటువంటి సందర్భంలో ఇంకొకసారి మనము సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో మనం చూస్తాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 13 మొదటి నుంచి 13 వచనాలు అక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా వారు సియోను అరణ్యంలో కాదేశులో దిగిరి. అక్కడ కాదేశ్ అనే ప్లేస్లో దిగిన, అక్కడ కూడా నీళ్ళు లేవు. కాబట్టి జనులందరూ కూడా ఇప్పుడు మేము చనిపోతాం, మా పశువులకు మాకు నీళ్ళు లేవు, ఏం చేస్తామని అడిగినారు. ఆల్రెడీ దేవుని యొక్క ప్రభావం చూసినారు వీళ్ళు, అయినప్పటికీ కూడా మర్చిపోయేవాళ్ళనుకుంటున్నారు. కాబట్టి ఎన్నోసార్లు దేవుని ప్రభావం చూసి కూడా మర్చిపోవాలనుకుంటున్నాం. మనం కూడా సనిగే వాళ్ళనుకుంటున్నాం, కొనిగే వాళ్ళనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మోషే మీద సనిగినప్పుడు పాపం మోషే కూడా ఏమైపోయింది, ఎంతో కష్టమైపోయింది. అప్పుడు దేవుని దగ్గర అడిగితే మీరు వచ్చేసి ఇది నేను ఆ బండ మీద నిలుస్తాను, మీరు వచ్చే బండతో మాట్లాడమని చెప్పినాడు. ఏంటి, నీవు కర్రను తీసుకుని వారిని అందరినీ ప్రోగు చేసి ఆ బండతో మాట్లాడు, అప్పుడు నీకు నీళ్ళు ఇస్తాను. కొట్టకూడదు, ఇప్పుడు మాట్లాడాలి. అయితే మోషే మోషే ఏం చేశాడంటే, మోషేకి కొంచెం కోపం వచ్చింది, కొంచెం ఇమోషనల్గా అయిపోయినాడు. కాబట్టి ఏమంటున్నాడు, రండి, మీరు ఇంతగా గొనుగుతూ నా మీదకి తిరుగుబాటు చేశారు కదా, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుంచి నీళ్లు రప్పించమని చెప్పేసి ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చినాయి. అయితే నీళ్ళైతే వచ్చినాయి, ప్రజలైతే బ్రతికినారు, ప్రాణాతులు. అయితే మోషే మీద దేవుడు కోపగించుకున్నాడు, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది. కాబట్టి ప్రజలు ఈ విధంగా మోషేను తొందరపెట్టినారు, సనిగినారు. కాబట్టి సనుగుట ద్వారా ఏం ఏర్పడేది, అక్కడ వాళ్లకు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాము. అందుకొరికే ఈ ప్రస్తావన నూతన నిబంధనలో కూడా అపోస్తలుడైన పౌలు యొక్క మాట చెప్తాడు.
ఏం చెప్తున్నాడు? 1 కొరింథీయులకు 10వ అధ్యాయంలో చూస్తే మరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. కాబట్టి ఆ 2 చోట్ల కూడా ఒక చోట దేవుడు బండను కొట్టమన్నాడు, ఇంకో చోట దేవుడు బండతో మాట్లాడమన్నాడు. మరి ఆ బండ కానీ ఈ బండ కానీ ఏదైనప్పటికీ కూడాను ఆ బండ కిరీస్తే అంటాడు ఇక్కడ. కాబట్టి కిరీస్తే, కాబట్టి మొట్టమొదటిగా కొట్టబడిన బండ అనేటువంటిది క్రీస్తు సిలువకు సాదృశ్యం ఉంటుంది. మాట్లాడవలసిన బండ అనేటువంటిది అది పునరుత్థాన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి మరి సిలువ వేయబడినట్టు క్రీస్తు ఒకేసారి అయితే మరి రెండోసారి మాట్లాడమని చెప్పినప్పుడు ఆయన పునరుత్థాన శక్తికి సాదృశ్యం ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ ఏం చేశారంట, వారిలో ఎక్కువ మంది వారికి దేవునికి ఇష్టలుగా లేకపోయినారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో కూడా ఆయనకు కృపను చూసి ఆయన కృపను మనం అనుభవించి ఆయన యొక్క మేలు మనం పొంది కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇక్కట్లు ఇబ్బందులు ఏర్పడిన వెంటనే సనుగుతాం, గొనుగుతాం, ఆయనకు దూరంగా పోతాం. ఇది తగదు. కాబట్టి ఇక్కడికి ఏమంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. పరలోక మన్నాను తిన్నారు, నీళ్లు తాగినారు, దేవుని బండలో నీళ్లు, అయినప్పుడు కూడా వాళ్ళు ఇష్టంగా లేరు. కారణం ఏంటంటే వారి యొక్క సనుగులు, వారి తిరుగుబాట్లు. ఇదే మనుషుని యొక్క నేచర్. మనం కూడా అనేక సార్లు ఇట్లాగా చేస్తుంటాం. యేసుప్రభువును రక్షించినాడు అంటాము, ఆయన బిడ్డగా నేను మారానంటావు, సంతోషం సమాధానం అంటావు, ఏదైనా కొంచెం చిక్కు వచ్చిన వెంటనే దేవుడు ఇట్లా నన్ను చూడలేదే అనేటువంటి, అంటే ఆయన మీద విసుక్కుంటున్నాం, సనుక్కుంటున్నాం. అది తప్పు. కాబట్టి మన హృదయం కాఠిన్యము చేసుకోకూడదు. ఎప్పుడే కానీ మన హృదయం కృతజ్ఞతా హృదయంతో కలిగి ఉండాలి. అందుకొరకే మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం గమనించినట్లయితే మరి సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం, నిత్య భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. చూసావా, హృదయమును కఠినపరుచుకునేవాడు ఎట్లా ఉంటాడంట, కీడులో పడతాడు. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు, ఆయన వాక్యం మాట్లాడినప్పుడు, ఆయన హెచ్చరించినప్పుడు మన హృదయాన్ని కఠినపరుచుకునకూడదు. మన హృదయము మెత్తనపరుచుకుని ఆ హృదయంలో ఆయన వాక్యాన్ని అంగీకరించే వారంగా ఉండాలి. అట్లాగా లేకపోతే ఏమంటే మనకు కీడు సంభవిస్తుంది. అంతే 29వ అధ్యాయంలో కూడా అదే మాట చెబుతాడు. చూడండి ఏమంటున్నాడు, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. ఎంతగా అపాయం. దేవుని వాక్యం వినకుండా మన హృదయాన్ని కఠినపరుచుకుంటే అపాయం హఠాత్తుగా వస్తుందట. అప్పుడు ఇంకెవరు ఏమీ చేయలేరు. కాబట్టి మనము ఆయన మాట్లాడినప్పుడు మన హృదయం కఠినపరుచుకోకూడదు. కఠినపరుచుకుంటే ఏమవుద్ది, మనకు అపాయం ఉంటున్నది. అందుకొరకే పౌలు గారు కూడా ఏమంటారంటే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరి ఇక్కడ చెప్తున్నాడు 5వ వచనంలో, 2వ అధ్యాయం 5వ వచనంలో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుడు న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కాబట్టి మనుషుడు ఎట్లాగుంటున్నాడు, మరి ఆయన అనుగ్రహము, ఆయనక మరి కృపను పొంది కూడా హృదయ కాఠిన్యం చేత ఏం చేస్తున్నాడట, మన మట్టుకు మనమే ఆయన మరి ఉగ్రతను సంపాదించుకునే వాళ్ళనుకుంటున్నాం. అవసరమా ఇది? కాబట్టి ఈ దేవునికి లోబడకుండా మనం తిరుగుబాటు చేసి మన హృదయం కఠినపరుచుకున్నట్లయితే ఏమేర్పడుతుంది, అక్కడ దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. కాబట్టి ప్రియమైన సోదరి, దేవుడు మాట్లాడినప్పుడు, ఆయన వాక్యం మాట్లాడినప్పుడు, ఆయన వాక్యం వినేటప్పుడు ఎట్లా ఉండాలా, మరి మన వాక్యము మరి విత్తువాని యొక్క కార్యం చేసినాం. కొన్ని విత్తనాలు త్రోవపక్క పడినది అయిపోయేసినాయి అంటే అర్థం ఏంటి, విని విడిచిపెట్టేవాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు, మంచి చూసినట్లయితే మరి హృదయంలో పడినది అది కఠినమైన హృదయం. కాబట్టి అది మొలిసింది, బండ మీద పడినటువంటి విత్తనాలు మొలిచినాయి, అయితే అక్కడ మను లేని దానివల్ల చనిపోయాయి. తర్వాత పొదల్లో కొన్ని పడినాయి, అవి బాగానే మొలిచినాయి, అయితే ఐహిక విచారం లేని కంప ఆ పొద ఏం చేసింది, అణిచివేసింది. కాబట్టి అవి పైగా అయితే మంచి నేలబడిన అంటే మంచి హృదయములు, అంటే అంగీకరించే హృదయంలో పనేటువంటివి ఎట్లాగుంటుంది, అది మరి స్వీకరించి మరి 30 60 100 ఫలించేదిగా ఉంటుంది. అందుకొరకే మీ హృదయములు కఠినపరుచుకొననీయకుడి అంటాడు. మరి తిరిగి హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా, నేడు మీరు ఆయన శబ్దం వినిన యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకూడని ఆయన చెప్పిన కనుక
పాపం వలన కలుగు భ్రమతో ఎవడునూ కఠినపరచబడకున్నట్లు నేడున సమయం ఉండగానే ప్రతిదినమున ఒకరికొకడు బుద్ధి చెప్పు. కాబట్టి పాపం వలన కలుగు భ్రమ. కాబట్టి ఈ లోకంలో ఒక భ్రమ, ఒక ఇల్యూజన్ ఉంటుంది. దట్ ఈస్ ఇల్యూజన్ ఆఫ్ ఏ సిన్. ఆ భ్రమ మనల్ని ఏం చేస్తుంది? లాగుతుంది, పాపం వైపు లాగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి దేవుని వాక్యానికి హత్తుకొని ఉంటే మనకి ఏ విధమైన మరి భయం లేదు. కాబట్టి ప్రేమన సోదర సోదరి, దేవుని వాక్యం మనకు బయలుపరిచే హృదయ కాఠిన్యం వద్దు. హృదయ కాఠిన్యము కలిగిన వారు నశించేవారు ఉంటున్నారు. వారు కీడులు సంభవించేది ఉంటున్నది. వారు మరి విశ్రాంతిలో ప్రవేశించలేని వారు ఉంటున్నారు. ఆ విధంగా దేవుడు మనకు మరి మంచి హృదయం, స్వీకరించే హృదయం, మెత్తని హృదయం మనకు అనుగ్రహించినట్లు మనం మన యొక్క హృదయాన్ని మనం మెత్తనపరుచుకుని దేవుని వాక్యములకు లోబడిన వారంగా ఉన్నట్లయితే, హృదయం కఠినపరచకుండా ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుతాం.